వెల్కమ్ టు మై ఛానల్. ఈ జున్ను పాలు మాకు పాలు పోసేవాళ్ళు ఇచ్చారు. ఈ 30 లీటర్ పాలు ఇవాళ ఈయన బర్రె ఇవాళ పాలు అయితే బాగుంటాయని తీసుకొచ్చాం. ఇచ్చి పంపించారు పాపం వాళ్ళు. ఇవాళే కదా, అందుకని ఇంత చిక్కగా ఉంటాయి అన్నమాట. ఇంత చిక్కగా ఉండేవి కదా, అందుకని ఇందులో అట్నే ఉడకబెట్టుకుంటే బాగుండవు. అందుకని అందులో కూడా మామూలు పాలు ఈ పాలు కలుపుతాం. అందులో 1 లీటర్ పాలు సరిపోతాయి. 1 లీటర్ కలిపితే సెట్ అవుతాయి అనమాట. అచ్చంగా అయ్యానుకో బాగుండవు. ఈ నీళ్ళు లాగానే ఉంటుంది కొంచెం. ఏమో మామూలు పాలు లీటరును, ఆ పాలే 30 లీటరు. దీంట్లో వేసుకోవాల్సినవన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి జున్ను పాలలో ఇది మిరియాల పొడి. ఇదిగోండి ఇదేంటంటే యాలక్కాయలు పొడి. దీంట్లో కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసాం అనమాట. లేకపోతే నలగదని మెత్తగా షుగర్ వేసి చేసాం. అది యాలక్కాయ కొంచెం షుగరు, ఇదే మిరియాల పొడి. ఇదిగోండి ఇందులోకి ఇది బెల్లం. ఈ పాలలోకి ఈ బెల్లం. ముందు మిరియాల పొడి వేసాను, తర్వాత యాలక్కాయల పొడి వేసాను, తర్వాత బెల్లం. ఇది మిక్స్ చేసుకొని వచ్చి అప్పుడు కలిపేటప్పుడు చూపిస్తా. సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లోకి బాగా ఇది మెత్తగా కరిగిపోయిందాక. ఇది ఇడ్లీ పాత్రలో స్టాండ్ వేసాము. అది కుక్కర్లో స్టాండ్ వేసాము. స్టాండ్ వేసి వాటర్ పోసాము, చెంబు వాటర్ పోసి ఆ స్టాండ్ మీద ఇది పెట్టుకున్నాం. ఇది మూత. జున్ను ఉడికింది. ఉడికిపోయింది. ఇదిగోండి జున్ను అయిపోయింది. అయిపోయింది 30 గంటలు ఉడికింది. ఇంకా తీసేసాము. ఇది కాసేపు ఉన్నాక చల్లారిపోయినాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వేడిగా బాగుండదులే, ఫ్రిడ్జ్లో పెడితేనే బాగుంటుంది. ఆ తినేటప్పుడు చల్లారినాక తినేటప్పుడు చూపిస్తాం. మళ్ళీ జున్ను చేశాను కదా నేను ఇందాక. ఇదిగోండి జున్ను చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను. చాలా బాగుంటుందని చల్లగా. ఇదిగోండి జున్ను నేను ఇప్పుడు తింటున్నాను. ఇదిగోండి ఈ బ్లాక్గా ఉన్నది మిరియాల పొడి. మిరియాల పొడి వేసుకుంటే మంచిది, మనకు వాతం లేకుండా ఉంటుంది. ఇదిగోండి జున్ను. ఇంక జున్ను గురించి చెప్పేదే ఉంది, చాలా టేస్ట్. ఇది ఒరిజినల్. ఇది పొడి అలాంటివి కాదు. వాళ్ళు ఒరిజినల్ పాలు, మేము పాలు పోయించుకునేవాళ్ళు, మాకు ఇచ్చారు పాలు. ఆ పాలు వాళ్ళు లీటర్ ఇచ్చారు, మేము లీటర్ కలుపుకొని మామూలు పాలు చేసుకున్నాం. చాలా బాగుంది జున్ను. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. ఇది మీకు జున్ను చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగ ఉందో. చాలా బాగుంది జున్ను.